నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ స్థానిక సమస్యల ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం విచారణకరణమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కార్యక్రమాలను చేయడం దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. కళ్ళతో చూస్తున్నాం మనం అంత. ఇక్కడ మేము ఏమనంటే మేము హామీ పూర్తి అయిపోయింది. ఏం హామీ? లేడీస్ని ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిప్పుతున్నాం. మీరు ఫ్రీగా తిప్పుతున్నారు, ఒక పక్క ఆర్టీసీ మొత్తం రేట్లు పెంచారు. ఆర్టీసీలో విపరీతంగా రేట్లు పెంచారు. మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు, మన మిగతా వాళ్ళకి అందరూ పెంచేసింది. ఆర్టీసీ బస్సులు లేవు, సంఖ్య తగ్గిపోయింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. మహిళలకు ఫ్రీ ఇచ్చినామని చెప్తారు. ఈ చేత్తో ఇచ్చినట్టే ఉంది, ఈ చేత్తో లాగినట్టే ఉంది. సో గ్రామ ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నా, ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, మీ గ్రామాల అభివృద్ధి కోసం, ఈ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడినటువంటి మా సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్లను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించండి. ఆయా గ్రామాల్లో అభివృద్ధికి పూర్తి సహకారాలను అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రోడ్ల విషయంలో కూడా నా ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నా. రోడ్డు డైరెక్ట్ గా కేంద్రం నుంచి ఇచ్చేవి నేషనల్ హైవేస్ తప్ప డైరెక్ట్ గా రావు. అన్ని నేషనల్ హైవేస్ ఏమో డైరెక్ట్ గా చేస్తారు, మిగతావన్నీ రాష్ట్రం నిధులతో ముడిపడి ఉన్నాయి. కేంద్రం 60% నిధులు ఇచ్చేటటువంటి రోడ్లకు 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీంతోనే రోడ్ల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 40% కూడా ఇవ్వలేకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రోడ్లకు టెండర్లు వేయడానికి వ్యవస్థ ముందుకు రావడం లేనటువంటి పరిస్థితి. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామంలో తాగునీరు కానీ, గ్రామంలో ఎల్ఈడి బల్బులు కానీ, గ్రామాల్లో ఈరోజు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ నిర్మాణం చేసిండ్రు. ఇంకా అవసరం ఉన్న చోట వాటిని కూడా నిర్మాణం చేస్తాం. కంటిన్యూ ప్రాసెస్ ఇది. కాబట్టి మీ అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అక్క చెల్లి అన్న తమ్ముడు రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళకు ఓటేయండి. డబ్బులు ఇచ్చిన వాళ్లకు, ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తే పెద్ద ఎత్తున రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, వీళ్ళు ఏ బియ్యం కొంటే ఆ బియ్యం, సన్న బియ్యం కొంటే సన్న బియ్యంకి పైసలు ఇస్తున్నారు, ఏ బియ్యం కొంటే ఆ బియ్యానికి పైసలు ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు తెలంగాణలో పేదవాళ్ళకి అందరికీ రేషన్ బియ్యం అందిస్తుంది. మేము సన్న బియ్యం ఇచ్చినాం, మేము సన్న బియ్యం ఇచ్చినాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన బియ్యం తింటారు. అక్కడ మనం తమిళనాడు, అటు కేరళ పోతే వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు, ఇంకా లా ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఎవరు ఏం పండిస్తారో, ఏ ప్రజలు ఏ రకమైనటువంటి బియ్యాన్ని కోరుకుంటారో అటువంటి బియ్యం ఇస్తున్నాయి ఆ రాష్ట్రాలు. ఏం గొప్ప ఘనకార్యం లేదు ఇక్కడ. వాళ్ళు ఏ బియ్యము వీళ్ళు ఈరోజు కొనుగోలు కేంద్రాల వద్ద కొంటున్నారో ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. అదే బియ్యానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులిచ్చి అదే రాష్ట్రంలో బియ్యాన్ని ఈరోజు రేషన్ షాపులలో పంపిణీ చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రాలకు ఇచ్చింది. కానీ ఇవన్నీ మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే విధంగా ఏదో తెలంగాణ ప్రభుత్వమే చేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం నిధులన్నింటినీ కూడా అనుభవిస్తూ తీసుకుంటూ చేసుకుంటూ కేంద్రం నిధులు ఇస్తలేనటువంటి అబద్ధాలు చెప్తూ ఈరోజు రోడ్లు అవుతున్నాయి, ఎక్కడైనా రోడ్డు పని నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తుంది. ఈరోజు కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ ఏర్పడ్డాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అవుతున్నాయి. ఈరోజు రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ జరుగుతూ ఉంది, మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతూ ఉంది. ఏ పని తీసుకున్నా, ఏం చూసుకున్నా ఈరోజు స్కూళ్ళల్లో కానీ, హాస్పిటల్ కానీ, ఆసుపత్రుల నిర్మాణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అరకొర ఉన్నా మీరు అన్ని బాగున్నాయని చెప్పినా ఇక మా నారాయణపేట చూస్తున్నాం హాస్పిటల్ పరిస్థితి ఏందో. ఈ నుంచి 9-10 కిలోమీటర్ల దూరంలో మనకి మెడికల్ కాలేజ్ దగ్గర హాస్పిటల్ పెద్దలు ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉందని ప్రజలంతా వచ్చి
చూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేనటువంటి మేము గెలిస్తే 2 కోట్లు వస్తాయి, ఊరికి 3 కోట్లు వస్తాయని ఏడుకేళ్ళు వస్తావో చెప్పాలని అసలు ఆ 2 కోట్లు 3 కోట్లు దేనికోసం ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా. గ్రామ ప్రజల్ని మోసం చేయకండి. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని కడుతున్నారు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళని ఆశ చూపిస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నది ఈరోజు పేరు ఇందిరమ్మ పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండ్లే అవన్నీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టుకున్నారు, మోదీ గారి ఆవాస్ యోజన అని పెట్టుకోలేదని పేరు. మోదీ ఆవాస్ యోజన అని పెట్టలేదని పేరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరు పెట్టినారు దానికి. ఇక్కడనేమో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ప్రజల్ని మోసగిస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదవాళ్ళకి కాకుండా అనేక మంది పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీలని ఇగో మాయంబడి ఉంటేనే మేము ఇస్తేనే మీకు ఇండ్లు వస్తామని ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మాకు ఓటేస్తేనే మీకు ఇండ్లు వస్తాయని వాళ్ళు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజల్ని మోసగించడమే. ప్రజలు కూడా మోసపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నది ఎవరు, కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నది ఎవరు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఊరికి ఒక 100 ఇండ్లు వచ్చినాయి అనుకోండి, ఎలిజిబిలిటీలా ఒక 200 మంది దరఖాస్తు పెట్టిండొచ్చు. వీళ్ళు సర్వేలు చేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లిస్టు 100 మందితో 150 మందితో తయారు చేసిండు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన వాళ్ళకి అందరికి కూడా గవర్నమెంట్ కు నిధులు పడతాయి. ఆ నిధులలో వచ్చిన నిధులనే ఈ ఊరికి 20 ఇండ్లో 25 ఇండ్లో ఇస్తున్నారు. 150 ఏమో ఆన్లైన్ చేస్తారు, ఇచ్చేదేమో 20, 25. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇండ్లు ఎవరు ఇచ్చేది. గ్రామ పంచాయతీ భవనాలు కట్టిండ్రు, అంగన్వాడీ భవనాలు కట్టిండ్రు, కొన్ని చోట్ల స్కూల్ భవనాలు కట్టిండ్రు. ఆ గ్రామంలో ఏ భవనం కట్టినా ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని మీరు కట్టండి అని చెప్పి ఇప్పటిదాకా ఏ స్కీములో కూడా లేకుండా సర్పంచులు ఆ యొక్క ఎక్కడెక్కడనో అప్పులు తీసుకొచ్చి వాటి కోసం ఖర్చు పెట్టి ఈరోజు వాటికి ఆ ఖర్చుల నుంచి పెట్టినటువంటి ఖర్చులు అప్పుల నుంచి బయటపడలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూసాం. ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నది ఎవరు? గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో ఏదైనా ఇవాళ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు అంటే గ్రామాల్లో కూలీ పనులు లేక కూలీ లేక ఉన్నటువంటి అనేక మంది మహిళలకు కానీ యువకులకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనుల కింద కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆ గ్రామాల్లో పనులు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నరేగా నిధులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీలో అంగన్వాడీ భవనాలు కానీ, గ్రామ పంచాయతీల్లో అంగన్వాడీలో స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్లకు జీతాలు కానీ, అంగన్వాడీలో పిల్లలకు పోషకాహారమే కానీ, అంగన్వాడీలో బాలింతలకు పోషకాహారమే కానీ, అంగన్వాడీలో గర్భవతులకు పోషకాహారమే కానీ, మధ్యాహ్నం పూట స్కూల్లో భోజనమే కానీ, ఫ్రీగా రేషన్ బియ్యమే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున సోనియమ్మ బర్త్డే నాడు 9వ తేదీలో పోయిన వాళ్ళు గెలిచిన డిసెంబర్ 23 9వ తేదీ నాడు నుంచి అమలు చేస్తామన్నారు ఈ పథకాలన్నింటినీ కూడా. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, 2500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు,
అట్లా లెక్కేసుకుంటే ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి 30,000 రూపాయలు రావాలి. 2 ఏళ్ళైంది ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు రావాలి. ఇందిరమ్మ చీరలు అని చెప్పి ఒక చీర ఇచ్చి చీరలు ఎలక్షన్ చీరలు మార్చుకున్నాం. చీరలు ఇచ్చి మీకు ఇవ్వాల్సిన 60,000 మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. మీకు రావాల్సినటువంటి 60,000 ఇవ్వకుండా ఒక చీరతో మిమ్మల్ని మురిపిస్తున్నారు. ఒక చీర ఇచ్చి మా హామీలు అయిపోయినాయి అంటున్నారు. ఓసారి మా అక్క చెల్లెలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం. పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి అయ్యేటటువంటి పిల్లలకు ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఎక్కడైనా ఒక్కరికైనా 1,00,000 రూపాయలు తులం బంగారం వచ్చిందా? నిరుద్యోగులకు పిల్లలకు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎవరైతే కాచుకొని కూర్చున్నారో ఆ పిల్లలకంతా నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 ఇస్తామన్నారు. ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా ఇచ్చినారా? 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. కొత్త పెన్షన్ 4,000 రూపాయలు కాలేదు కదా. లేనోళ్ళకే చాలా మందికి ఇప్పటిదాకా పెన్షన్ రాలేదు. కొత్త పెన్షన్ ఒక్కటి రాలేదు. ఇక రైతులకు పెద్ద ఎత్తున బోనస్ అన్నారు. బోనస్ లేదు, ఆడకొర ఈడకొర ఇచ్చి బోనస్ ఖతం అయిపోయింది. బోనస్ లేదు. రైతు బంధు 15,000 ఇస్తామని 12,000 అని చెప్పి అది కూడా ఒకసారి ఇచ్చి సగం మందికో పావు శాతం మందికో ఇచ్చింది. అది కూడా ఖతం పట్టింది. రైతు కూలీలకు నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అది లేదు. కొన్ని చిన్న చిన్న కారణాల చేత అయితే పక్కన మిగిలిపోయినాయో పిఎంజీఎస్ కింద కవర్ కాకుండా వాళ్ళు అడిగినటువంటి ఆ యొక్క గైడ్ లైన్స్ లో ఫిట్ అయ్యేటట్టు వీళ్ళు ఇక్కడ నుంచి కనుక రిపోర్ట్ పంపిస్తే ఆ రోడ్లు కూడా మనకు శాంక్షన్ అయ్యేటటువంటి విధంగా మేము చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పిఎంశ్రీ కింద స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున స్కూళ్ళకు నిధులు వచ్చినాయి. దాదాపు ఒక్కొక్క స్కూల్కి లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు, డిజిటల్ క్లాస్ రూమ్ కడుతున్నారు, సైన్స్ ల్యాబ్ కడుతున్నారు. ప్రతి అంటే ఒక స్కూల్ని పూర్తి స్థాయిలో పిఎంశ్రీ కింద స్కూల్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు వచ్చినాయి. అనేక గ్రామాలు అంటే ఇప్పటికి 3rd phase వరకు వచ్చినాయి నిధులు మనకు. కానీ ఇంకా చాలా చోట్ల వాటిని నిర్మాణంలో ఆలస్యం చేస్తా ఉన్నారు. అవి పూర్తయి వీళ్ళు పంపిస్తేనే నెక్స్ట్ వాటికి మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని అంతా కూడా తొందరగా పూర్తి చేయకుండా కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో డిలే చేస్తా ఉన్నారు వాటి నిర్మాణంలో కూడా. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నా 60% తక్కువ నిధులు ఏ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో తక్కువ లేవు. ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఉన్నాయి. ఈరోజు నేను అందుకే కోరుతా ఉన్నా, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, గ్రామ పంచాయతీల్లో ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థులందరినీ, వార్డు మెంబర్లందరినీ ఆ గ్రామాల ప్రజలు గెలిపించండి. మీ గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుతో నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, వారిని అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించండి. మీ గ్రామాల లోపల ఎక్కడెక్కడైతే మీరు సర్పంచ్లను గెలిపిస్తారో ఆ గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు చెప్తున్నారు అది సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తయినాయి. 14వ తేదీ అంటే ఎల్లుండి 2వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలు కోరుకునేది గ్రామాభివృద్ధి. గ్రామాభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి సర్పంచ్, ప్రజలతో మమేకమై ఎప్పుడు ఏ టైంలో పోయినా ఏదున్నా వాళ్ళకు అందుబాటులో ఉండి ఆదుకునేటటువంటి వ్యక్తి కోసం గ్రామ పంచాయతీలలో ఎన్నుకుంటుంటాం. మనం గతంలో చూసినాం, వెనకటి నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో గ్రామంలో పెద్ద ఎత్తున మామూలుగా గతంలో అయితే విపరీతమైనటువంటి డబ్బు ప్రాధాన్యత పెరిగిపోవడం అనేది సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు డబ్బు ప్రభావం చూపిస్తున్నాం అనేది చాలా విచారకరం. ఇది గ్రామ అభివృద్ధికి కాదు, ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు మేము ఇన్ని లక్షలు పెట్టినాము, అన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని కోట్లు పెట్టినామని రేపొద్దున ప్రజలు ఎవరు వెళ్ళినా, ఏ సమస్య కోసం వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా వారికి పనిచేయాలంటటువంటి ఆసక్తి కూడా ఉండదు. మేము ముఖ గెలిచినామా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 6000 రూపాయల వరకు ఒక్కొక్క ఓటు కొని ఓట్లు వేయించుకుంటున్నారు గ్రామ పంచాయతీలో. ఇక ఎక్కడైతే ఇక వేలం పాటలు పాడినో ఇంకా అంతకు మించిపోయింది అది. ఈరోజు గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఓటు వేసేటటువంటి ప్రజలు కానీ, నిలబడి కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు కానీ, అభివృద్ధి వాళ్ళ జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులతోనే ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ వచ్చిన నిధులను కూడా సర్పంచ్ ఖాతాలో లేకుండా వేరే డైవర్ట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్ గా అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ల సర్పంచ్ల యొక్క అకౌంట్ లోకే నిధులు వేసేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. డైరెక్ట్ గా సర్పంచ్లకు నిధులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు, గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లిన సందర్భంగా డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లోకి నిధులు వేయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నేను ప్రజలంతా ఒకటే కోరుతాను, మీ గ్రామాల నేను వచ్చినప్పుడు అంతా చాలా గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గ్రామానికి రోడ్లు లేవంటారు, గ్రామానికి రోడ్లు లేవు, మా గ్రామంలో పరిస్థితి రోడ్లు లేవు మాకు ఊర్లో అని అడుగుతారు. మరి వచ్చినటువంటి సందర్భంగా 2 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏ గ్రామంలో కూడా ఇలా రోడ్లు లేవు. అనేక గ్రామాలకు ఈరోజు రోడ్డు సౌకర్యం లేదు. పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లాలో అనేక రోడ్లకు మేము ప్రపోజల్స్ పంపించాం. ఈరోజు PMGSY కింద రోడ్లు వస్తేనే ఈరోజు ఆ గ్రామాల్లో రోడ్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొన్ని శాంక్షన్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో, కొన్ని CRF కింద కొన్ని శాంక్షన్ వచ్చినాయి, PMGSY కింద కూడా కొన్ని శాంక్షన్ వచ్చినాయి. ఇంకా ఏవైతే మిగిలిపోయినటువంటి గ్రామాలకు కూడా చిన్న చిన్న కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని సరిగ్గా కనుక మళ్ళీ చేసి పంపితే ఆ మిగతా రోడ్లకు కూడా వాళ్ళు అడిగినటువంటి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం మనం పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం పోటీ చేస్తున్నామా? గ్రామంలో మంచిగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొంది మంచి సర్పంచ్గా గుర్తింపు పొంది ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మనం పోటీ చేస్తున్నామా? ఈరోజు ఊహించినటువంటి డబ్బును ఖర్చు పెట్టి రేపు అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయి నేను గ్రామ సర్పంచ్ పోటీ చేసి నాకేం పనులు రాలేదు, ఏం పని లేదు అని బాధపడి గవర్నమెంట్ నుంచి బిల్లులు వస్తలేవని, గవర్నమెంట్ పనులు పెడతలేదని. ఎందుకంటే మనకు అందరూ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ రాష్ట్ర కొత్త వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది శూన్యం. గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, నిధులు కేటాయించలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రామాలకు నిధులు కేటాయించలేదు. పనులు చేయమని చెప్పినటువంటి పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా ఈరోజు బిల్లులు రానటువంటి దుస్థితిలో సర్పంచులు ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు. గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి బకాయిలన్నీ నేను వెంబడే చెల్లిస్తా, సర్పంచులకు వెంబడే నిధులు చెల్లిస్తామనేటటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ మాజీ సర్పంచులు చేసినటువంటి పనులకు కానీ, చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనగలుగుతుంది. ఈరోజు హ్యామ్ రోడ్లు అన్నారు, హ్యామ్లో రోడ్లు వేస్తాం మొత్తం అని ఒక్కొక్క ఎమ్మెల్యే 300 కోట్లు 400 కోట్లు అని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది. ఎన్ని చెప్పిండు హ్యామ్ల రోడ్ల గురించి ఎన్ని చెప్పింది? మంత్రులు చెప్తున్నారు 350 కోట్లు అని, ఒకరు చెప్తారు 400 కోట్లు అని, ఒకరు చెప్తారు ఒక్కో దగ్గర 300 400 కోట్లు చెప్తున్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది హ్యామ్ గురించి, మీడియా మిత్రులే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వచ్చిన వార్త. ఎవ్వరూ టెండర్ ఏది ఇంకా ముందుకు రావడం లేదు, ఎవరికి కూడా విశ్వాసం లేదు. రోడ్లు వేస్తే డబ్బులు వస్తాయనేటువంటి విశ్వాసం లేదు. ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది, భూములమ్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది తెలంగాణలో. భూములు అమ్ముకుంటేనే ఆ నెలల బిల్లులు వస్తాయి, భూములు అమ్ముకుంటేనే ఆ నెల పింఛన్ వస్తుంది. ప్రభుత్వ పథకాలకు కూడా, సంక్షేమ పథకాలకు కూడా నిధులు లేక భూమి అమ్ముకొని ఈ పథకాలను ఈరోజు అమలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. హామీ ఇచ్చిన పథకాలన్నీ ఎక్కడక్కడనే గొంగడేసినట్టు పండుకొని ఉన్నాయి. ఒక్కొక్కరి మహిళకు 18 ఏళ్ళు వయసు దాటిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఈ పాటికి 2 ఏళ్ళు అయింది. డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు వద్దన్నారు కదా. ఈరోజు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇస్తే ఈరోజు వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను గ్రామ ప్రజలను కూడా కోరుతున్నా, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని చెప్పి ఇచ్చిందని మొహమాట పడి ఓట్లు వేయొద్దు. మీకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఓటేయాలని చెప్పి మీరు భావించదు. మీ గ్రామానికి అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమవుతుందో వారికే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు, 6000 కావచ్చు. ఎన్ని ఇచ్చినా 6000 5 ఏళ్ళు బతకలేరు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మిమ్మల్ని 5 ఏళ్ళు బతికించలేవు. మీరు ఏ సమస్య వచ్చినా అడగకుండా మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బే అడ్డం వస్తున్నటువంటి విషయాన్ని దయచేసి ఓటర్లు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. అభివృద్ధిని కోరుకునండి, మీ పిల్లల భవిష్యత్తును కోరుకునండి, మీ పిల్లల విద్య కోసము, మీ పిల్లల వైద్యం కోసము, మీ గ్రామ అభివృద్ధి కోసము, రైతన్నల అభివృద్ధి కోసము, మహిళల అభివృద్ధి కోసము, యువత అభివృద్ధి కోసము ఆలోచించి మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి మద్దతు ఇచ్చి నిలబెడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరోసారి నేను గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని సందర్భంగా నేను కోరుతాను.